MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డెర్మటాలజిస్ట్ ఇంకా స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టెంట్ దెబాస్మిత గారితో ఉన్నాము. సో ఈరోజు పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి నోవేడేస్ చాలా ఫేమ్ అవుతున్నాయి కదా. అందరూ పిఆర్పి ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి ఈ బ్యూటీ రంగంలో పిఆర్పి ఇంజెక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఎవరికి సూటబుల్ అవుతుంది, తీసుకునే ముందు హాస్పిటల్ చూసింగ్ కానీ డాక్టర్ని కానీ ఎలా కన్సల్ట్ అవ్వాలి, మన హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా రిలేట్ అయి ఉంటాయా, అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్. సో పిఆర్పి ఇంజెక్షన్స్ అన్నప్పుడు నవేడేస్ అసలు అందరూ ట్రై చేస్తున్నారు. అందరికీ వర్కౌట్ అవుతుందా, లేకపోతే పర్టికులారిటీ ఉందా, వీళ్ళకి వర్కౌట్ అవ్వదు లేదా వీళ్ళకి వర్కౌట్ అవుతుంది, అట్లా అలాంటి సినారియోస్ ఏమైనా ఉన్నాయా? Definitely, Andy. There are two sides of it. Workout, yes, working out or not, what stage we are giving it, and whether it is being given by a registered doctor or imaja, everybody and anybody is practicing dermatology. So there are like lot of things about it. So first let us understand PRPNT before we go into it. So PRP వచ్చేసి, as the name suggests, it's platelet rich plasma. So మన blood లో if you get your normal blood test done, మాకు platelets అని ఒక కాంపోనెంట్ ఉంటాయి. సో ప్లేట్లెట్స్ ఏంటంటే దే ఆర్ వెరీ హై గ్రోత్ ఫ్యాక్టర్, రిచ్ గ్రోత్ ఫ్యాక్టర్. ఓకే, దే ఎయిడ్ ఇన్ గ్రోత్. ఇట్ క్యాన్ బీ యూజ్డ్ ఇన్ డర్మటాలజీ. ఈ మధ్య ఆర్థోపెడిషియన్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఆర్థరైటిస్ కానీ, ఎర్లీ ఆర్థరైటిస్, నీ పెయిన్. సో పిఆర్పి హ్యాస్ లాట్ ఆఫ్ రిజువినేషన్ మెథడ్స్. గైనకాలజిస్ట్స్ ఆర్ ఆల్సో యూజింగ్ ఇట్. Yes. So PRP వచ్చేసి it is multi action one tool, you can say. Now the thing is, if we take a blood only, it is not like platelets that are coming, చాలా వస్తువులు వస్తాయి. సో we need to separate it. సో ఒక ప్రాసెస్ ఉంటాయి మాకు 1 hour. సో దాంట్లో మీ ప్రాసెసింగ్ అవ్వకుండా మనం ఇక్కడ hair లో మీకు నమ్మింగ్ క్రీమ్ పెట్టేస్తాము. సో దట్ ద ప్రొసీజర్ ఈజ్ as such not painful for you. As such it painful కాదు, బట్ ఇంకా కంఫర్ట్ లో ఉంటుంది అని నమ్మింగ్ క్రీమ్ పెట్టేసి దాని తర్వాత we just inject it all over a scalp. ఇది ఒక OPD ప్రొసీజర్ అండి, లంచ్ టైం ప్రొసీజర్ అనమాట. మీరు వచ్చి తీసుకొని యూ కెన్ జస్ట్ కమ్ ఇన్ యూర్ లంచ్ అవర్, టేక్ ఇట్ అండ్ గో. అండ్ తర్వాత మీరు నార్మల్ డే టు డే థింగ్స్ మీరు చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్, అంటే అట్లా ఏం లేవు. మేబీ కొద్ది మైల్డ్ హెడేక్ అంతే, కానీ దట్స్ వెరీ మచ్ ట్రీటబుల్ విత్ NSAIDs. ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది? యా, సో ఈ హోల్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, 1 hour పడుతుంది మీకు మొత్తం. ఇది మన సెపరేట్ 1 hour ఫర్ ద ప్రాసెసింగ్, బికాస్ వీ హ్యావ్ టు సెపరేట్. నేను చెప్పాను కదా, దేర్ బి 2 stages of separating, because బ్లడ్ తీసుకుంటే అది ఒట్టి ప్లేట్లెట్స్ కాదు. సో వీ నీడ్ టు సెపరేట్ ద ప్లాస్మా ఈజ్ వేర్ వీ నో వీ నీడ్ ఇట్. సో అది సెపరేట్ చేయడానికి మాకు ఒక 45 minutes పడుతుంది. 30 minutes వీ టేక్ ద కిట్స్ అలాగే పెట్టి, దాని తర్వాత ఇట్ గోస్ ఇన్ టు అ మషీన్, ఇట్ గెట్ సెంట్రిఫ్యూజ్. దాని తర్వాత వీ గెట్ దట్ లేయర్ వాట్ వీ ఇంజెక్ట్. సో అండ్ ఫర్ ద నమ్మింగ్ క్రీమ్ ఆల్సో వీ టేక్ అట్లీస్ట్ 45 minutes ఫర్ ద నమ్మింగ్ క్రీమ్ టు టేక్ ప్లేస్. దెన్ ఆఫ్ కోర్స్ ప్రొసీజర్. సో ఒక 1 to 1.5 hour లంచ్ టైమ్, ద లంచ్ బ్రేక్, మీ లంచ్ బ్రేక్లో మీరు వచ్చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ దేర్ ఇస్ నో డౌన్ టైమ్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు వచ్చేసి మీరు అడిగారు ఎన్ని సెషన్స్ కావాలి. ఎన్ని సెషన్స్ వచ్చేసి డిపెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ స్టేజ్ ద పేషెంట్ ఈస్ కమింగ్ టు యూ, రైట్? సో ఇఫ్ యు ఆర్ somebody who is just having generalized hair fall, కొన్ని ఈ మధ్య people are more very concerned, even little bit they have a hair fall, they do not wait till that stage where they have actual balding, male అయినా ఫీమేల్ అయినా. కొద్ది ఉన్న డాక్టర్ డూ సంథింగ్, ఐఎమ్ హ్యావింగ్ హెయిర్ ఫాల్. సో అలాంటి పేషెంట్కి ఆబ్వియస్లీ మీరు 8 to 10 సెషన్స్ కానీ 12 సెషన్స్ సజెస్ట్ చేయరు, ఎందుకంటే అది అనవసరం. బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ అ యాక్టివ్ బాల్డ్నెస్, దే ఆర్ జస్ట్ looking at some stop to their hair fall and looking at a lustrous hair. సో అప్పుడు మీరు 4 to 6 సెషన్స్ అని చెప్పొచ్చు. సో ఒక సెషన్ మంత్లీ వన్స్, మనం ఇక్కడైతే ఐ డూ ఇట్ మంత్లీ వన్స్, మీరు చేసుకోవచ్చు. లేదు, ఇఫ్ సమ్మన్ ఈజ్ వాకింగ్ ఇన్ విత్ అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బాల్డ్నెస్, మేల్ కానీ ఫీమేల్ కానీ, దెన్ ఆబ్వియస్లీ మాకే తెలుసు 4 సెషన్స్ విల్ నాట్ బీ ఎనఫ్ ఫర్ ద పేషెంట్. సో అప్పుడు ఒక 8 సెషన్స్ ఇట్స్ సంథింగ్ దట్ వీ సజెస్ట్. 8 to 10 సెషన్స్ విల్ బి సజెస్ట్. దాని తర్వాత మంచిగా కంట్రోల్ అయిపోయింది అంటే మీరు మెయింటెనెన్స్కి వెళ్ళిపోవచ్చు. ఒక మంత్లీ 3 monthsకి ఒకసారి వచ్చి, 3 నెలలకు ఒకసారి వచ్చి చేంజ్ చేసి మీరు వెళ్ళొచ్చు. లేదు బాగానే మెయింటైన్ అవుతుంది అంటే అంత అవసరం లేదు. సో ఇది వచ్చేసి నార్మల్. ఇంకొకటి మీరు అడిగారు సైడ్ ఎఫెక్ట్స్, ఆర్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎనీ దీస్ థింగ్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అండి, బికాస్ ద థింగ్ ఈస్, ఇట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్, మీ ఓన్ బ్లడే మనం తీసుకొని జస్ట్ వీఆర్ సెపరేటింగ్. మాకు కావాల్సినవి మనం తీసుకొని మిగతా అన్ని మనం పక్కన పెడుతున్నాము. సో అక్కడ మనం ఏమీ యాడ్ చేయట్లేదు, ఆర్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్, వీఆర్ ఆల్ యూజింగ్ వాట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్. సో చాలా సేఫ్ అండి. బట్ అగైన్ సేఫ్టీ ఇట్ డిపెండ్స్ ఆల్సో వేర్ యు ఆర్ గెటింగ్ ఇట్ డన్. నౌ ద థింగ్ ఈజ్, ఈ మధ్య పిఆర్పి సలూన్ కూడా చేయిస్తున్నారు. ఏదైనా
ఏదైనా సలూన్కి వెళ్తే వాళ్ళు కూడా పిఆర్పి యూనో ఇది అది హెయిర్లో అన్నీ చేసేసుకుంటున్నారు. సో దట్ ఈస్ నాట్ రైట్. యూనో ఇట్ ఇస్ దో ఇట్స్ అ సింపుల్ ప్రొసీజర్ బట్ ఇట్ క్యాన్ యూనో have side effects if it's not done in a proper way. మీరు say aseptic methods follow అవ్వట్లేదు, sterile environment లో చేయట్లేదు. There were reports of patients getting HIV somewhere in up north getting PRP done, right? So if it can happen because if they were using the same syringe, they were not throwing the syringes. So if you try to do all these things, obviously a simple procedure can also turn out to be a dangerous procedure. So మీరు ఇవన్నీ చేయాలంటే not to a not go to a salon, not go to a so called cosmetologist. ఇప్పుడు ఒక టర్మ్ వచ్చింది కాస్మెటాలజిస్ట్, వాళ్ళకి డిగ్రీ ఉండదు, నథింగ్ బట్ దే ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ దట్ అ డర్మటాలజిస్ట్ does it. So not to a cosmetologist, not to a dentist, you should come to a dermatologist and get the procedure done in a proper septic environment. ఓకే. somehow మనం చూస్తుంటాం ఐబ్రోస్ అండ్ ఫేస్ కి కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ అవునండి. yes we do for face also, we do for eyebrows also. Okay. face ki it is mainly done for facial rejuvenation, like మీకు fine lines uplifting కానీ లేకపోతే not a very much uplifting not anti aging type but more of a rejuvenation అన్నమాట. కొద్ది it's very dull, dry, కొద్ది fine lines దానికే it can boost it up. Of course eyebrows, it has good effect on eyebrows if you have alopecia. మాకు కండిషన్ ఉంటాయి అలోపేషియా, అక్కడ మీకు ప్యాచీ ఐబ్రో లాస్ అయిపోతుంది ప్యాచెస్ లో. సో ఐ హావ్ ఆల్సో డన్ ఫర్ ఫ్యూ పేషెంట్స్ అండ్ దే హావ్ వండర్ఫుల్ రిజల్ట్స్. అగైన్ మంత్లీ వన్స్ మీరు వచ్చేసి చేయించాలా, యూ హ్యావ్ గుడ్. ఓకే. సో పిఆర్పి ఇంజెక్షన్ గురించి మనం భయపడక్కర్లేదు, బట్ సేఫ్టీ మెథడ్స్ అనమాట. ఎక్కడంటే అక్కడ కాకుండా ఒక పర్టికులర్గా కొంచెం రెప్యూటెడ్ లేదా కొంచెం ఎక్కడ మంచిగా చేస్తారు, ఎక్కడ డాక్టర్ మంచిగా ఫ్రెండ్లీగా సజెస్ట్ చేస్తారు మన సిచ్యువేషన్స్ని బట్టి అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మ్యామ్ని కూడా కన్సల్ట్ అయ్యి మీరు సజెషన్స్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ హెల్త్ గురించి చేసే అవేర్నెస్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.